హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మేథీ చికెను. నేను ఇక్కడ పరోటాలోకి మేథీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం నేను బాండెల్లో ఆయిల్ తీసుకొని చెక్క, లవంగం, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి వేపుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇక్కడ కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. మేథీ చికెన్ చపాతీలోకి, పరోటాలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఓకే, టమాటాలు కొంచెం మగ్గాయండి. ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ కారం వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. కారం కూడా వేసుకున్నాను. ఇది మంచిగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇది వేపుకోవాలి. ఓకే అండి, బాగా వేగిపోయింది. తర్వాత నేను ఇక్కడ మెంతాకు వేస్తున్నానండి. మెంతి కూర ఇది. మెంతాకుని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఆకు వేసానండి. ఇది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. ఆ టమాటోస్ దానిలో ఇది కూడా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఓకే, కొంచెం మెంతాకు అంత మెత్తగా అయింది, మెత్తపడింది. ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ నేను చికెన్లో ఉప్పు, కారం వేసి 1/2 అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. ఆ చికెన్ వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలుపుకుందాము. ఈ మేథీ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. నేనైతే ఇక్కడ వాటర్ వేయలేదు. చికెన్లోనే వాటర్ వస్తుంది కదా, అది నాకు సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాము. ఓకే అండి, వాటర్ చూసారా, వాటర్ బాగా వచ్చేసింది. నేను ఇక్కడ పరాటాలోకి చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసుకోలేదండి. మీరు రైస్లోకి చేసేటట్లుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ కొంచెం గ్రేవీ వస్తుంది. నాకైతే పరోటాలోకి సరిపోతుంది. అందుకని నేను ఎక్స్ట్రా వాటర్ వేయలేదు. ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఓకే అండి, ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది. బాగా కలుపుకుందాము. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఒక 10-15 మినిట్స్ ఈ చికెన్ వేసినాక ఉడికించుకోండి. చూసారా, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ. నేనైతే పరాటాల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పరోటాస్ చేసి పెట్టుకున్నానండి. పరోటా, చపాతీ, రైసు, సంగటి వీటన్నిటిలోకి ఈ మేథీ చికెన్ చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? చూసారా, గ్రేవ్గా ఎంత బాగుందో. గ్రేవీ కూడా నేనైతే చిక్కగా చేసుకున్నాను. మీకు ఎలా కావాలో కొంచెం రైస్లోకి అయితే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది పరాటా విత్ మేథీ చికెను. మీ అందరికీ నా రెసిపీస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.